దొంగ కేసులు మన పైన పెట్టుంటారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైనే 104, 106, 102 కేసులు 102 కేసులు అన్నగారి పైన పెట్టారు. పాదయాత్రలు వచ్చినప్పుడు చెప్పారు, లోకేష్ నా పైన 75 కేసులున్నాయి, 100 అయిన తర్వాత నిన్ను వచ్చి కలుస్తానన్నాడు. ఏం తప్పు చేయనందుకు, ఏం తప్పు చేయని అశ్మిత్ రెడ్డి గారిని 52 రోజులు జైలుకి పంపించారు. ఇద్దరు బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ప్రభాకర్ అన్న పైన దొంగ కేసులు పెట్టి 62 రోజులు జైలుకి పంపించింది ప్రభుత్వం. నేను చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. నేను ఎవరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నాది అని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. ఈ ఎర్ర బుక్ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిందండి. సుప్రీంకోర్టుకి వెళ్ళింది తల్లి. లోకేష్ ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, ఊరూరు చెప్తున్నాడు మా పైన కేసులు పెడతాడని. లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయమన్నారు. జగన్ తాడపత్రిలో ఉన్నా రా రా, నిప్పులాగా బతికిన కుటుంబం మాది, ఏనాడు తప్పు చేయని కుటుంబం మాది. దొంగ కేసులు పెట్టి బాబు గారిని 53 రోజులు రాజమండ్రి జైలుకి పంపిస్తారా? అదే గాని బాబు గారు చిట్టుకేస్తే జగన్ శాశ్వతంగా జైల్లో ఉండే పరిస్థితి తొందరలో వస్తుందని వాళ్ళందరికీ హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. మనందరం చూసాం, దొంగ కేసులు పెట్టారు, మనల్ని ఇబ్బంది పెట్టారు. నా పైన 22 కేసులు పెట్టారు, నా పైన అటెంప్ట్ మర్డర్ పెట్టారు, నా పైన SC ST కేసు పెట్టారు. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. అరే బాంబులకే భయపడిన కుటుంబం మంది, ఈ జగన్ పెట్టే పనికిమాల కేసుకి భయపడతామా? జగన్ భయం మా బయటలోనే లేదు బ్రదర్. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. పవన్ అన్న నాకు ఒకటే చెప్పారు, ధైర్యంగా ఉండు లోకేష్, ముందలకెళ్ళు, ఒక అన్నగా నీకెప్పుడూ అందుబాటులో ఉంటానని ఆనాడు హామీ ఇచ్చారు. పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆ రోజు రావాలనుకుంటే ఏకంగా ఆ విమానానికి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలంటే 3 గంటల సేపు బార్డర్లో ఆపేశాడు ఈ సైకో. ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని తరిమి కొట్టాలని ఆనాడే నిర్ణయించాడు. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని. అందుకే జన సైనికులకి, పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు పేటీఎం కుక్కలు. పసుపు సైన్యం పేరుతో జన సైనికుల్ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు ఈ పేటీఎం కుక్కలు. మనందరం అప్రమత్తంగా ఉండాలా, ఒకే నినాదంపై నిలబడి ఉండాలా. తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి అశ్వత్ రెడ్డిని భారీ మెజార్టీ గెలిపించాలని ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా. ఈ శంకరావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కూడా నేను పిలిపిస్తున్నా. మీ అందరికీ అశ్వత్ కిట్టివా, మీ అందరికీ ఇలా కిట్ పంపిస్తున్నాం. క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కిట్ పంపిస్తున్నాం.
దీంట్లో 25 క్యాలెండర్లు చొప్పున కట్టగట్టి ఇంట్లో మన బూత్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకి క్యాలెండర్ ఇస్తాం. ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్. ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది. ఇంకా క్యాప్ కూడా ఇస్తున్నాం. ఎండాకాలం వచ్చింది, క్యాప్ వేసుకుని